హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ కొబ్బరి లవ్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కొబ్బరి లవ్స్ వచ్చేటప్పటికి మా అత్తమ్మ ఇంటి సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇంకా నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి ఈ మూకిడిలో ఒక్క 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అన్నది వేసుకుంటున్నానండి. ఈ కొన్ని ఇప్పుడైతే నేను కొబ్బరినైతే కోరిన కొబ్బరినైతే వేసుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి 3 కొబ్బరికాయలు అనమాట. 3 కొబ్బరికాయల నుంచి తీసుకున్న కొబ్బరి కూరు. ఈ కొబ్బరికాయలు ఏంటి అంటే మనం పూజలు అవి చేసేటప్పుడు వరలక్ష్మి వ్రతం కానివ్వండి, లేదంటారా ఏమైనా పూజలు చేస్తున్నప్పుడు దేవుడి కాడ కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, వాటితోటి ఈ విధంగా కొబ్బరి లవ్జులు అయితే చేసుకోవచ్చు. మనలో చాలా వరకు ఆడవాళ్ళు మ్యాక్సిమం ఇలా కొబ్బరి లవ్జులే చేస్తారు పూజ కాడ కాయలతోటి. నేనేంటంటే వరలక్ష్మి అమ్మవారికి కలశానికి కొబ్బరికాయలు పెట్టాను కదండి, ఆ 3 కొబ్బరికాయలతోటి ఈ విధంగా అయితే కొబ్బరి లవ్సులను అయితే చేస్తున్నాను అనమాట. మా చిన్నప్పుడైతే ఇది ఎంత అయితే ఇష్టం అనుకున్నారు. ఇంకా అమ్మమ్మ ఈ కొబ్బరి లవ్సులు చేస్తుంది అంటే ఇంకా పోయి జుట్టుతానే తిరిగేవాళ్ళం అనమాట. అంతంటే అంత ఇష్టం అనమాట. ఈ కొబ్బరి అంతా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని ఇలా కలుపుతూ వేపుకోవాలన్నమాట. కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా కొబ్బరి అన్నది అడుగు పట్టేసి మనకి అంత రుచి అయితే ఉండదన్నమాట. దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ కొబ్బరి లవ్జులు అయ్యేలోపుకి చెయ్యి అయితే నొప్పి వస్తుంది. కలిపి 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 అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక చెయ్యి నిజంగా నొప్పి వస్తుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసాక కూడా మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం అడుగు పట్టినా కూడా ఇదంతా బాగోదన్నమాట. నేను ఇప్పుడైతే ఇక చూస్తున్నారుగా మనకి కొబ్బరి చక్కగా ఏగిపోయి మంచి స్మెల్ కమ్మటి వాసన అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత నేనేంటంటే ఒక అర కేజీ బెల్లం అయితే పట్టిందండి. నేను తీసుకున్న ఈ 3 కాయలకు వచ్చేటప్పటికి అర కేజీ బెల్లం అయితే పట్టిందనమాట. ఈ బెల్లం అంతా వేసేసాయి. ఈ కొన్ని ఇలా నేను దంచేసి వేసేసుకున్నాను అనమాట. ఇలా ఈ కొబ్బరిలోనే చక్కగా తిప్పుతూ 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 కలుపుకోవాలి. అప్పుడే మనకి ఇదంతా కరిగి ఈ పాకమంతా కొబ్బరికి అన్నది పడుతుందన్నమాట. కొబ్బరికి ఈ పాకం పట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే నేను ఒక 4 ఇలాచి కచ్చపచ్చ దంచుకొని అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక ఈ బెల్లం పాకం అంతా బాగా దగ్గరగా అయ్యి చూడటానికి అయ్యేంత వరకు కూడా మనం చక్కగా కలుపుతూ దీన్నైతే మనం వేపుకోవాల్సి ఉంటుందండి. మనకి చక్కగా మగ్గిపోయి ఉండకి చూడటానికి వచ్చేసింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చల్లారి పెట్టేసి ఉండలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఈ కొబ్బరి లవ్జులు ఇంట్లో చేస్తున్నారు అంటే మీరు చెప్తే నమ్ముతారో లేదో తెలియదు, కానీ మేమందరం మా ఇంట్లో ఉండే చిన్నపిల్లలు అందరం ఇంకా పొయ్యి చుట్టూ తానే కూర్చుండే వాళ్ళం. ఇంకా చూస్తున్నారుగా చక్కగా ఉండకైతే వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మమ్మ ఉండలు చేస్తూ ఉంటే అమ్మమ్మ నాకోటివా 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 అని ఇంకా అవి చుట్టేలోపు ఉండలు చుట్టేలోపే ఖాళీ చేసేవాళ్ళం. కానీ ఇవాళ నాకు అదే ఫీల్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఒక పక్క మా చిన్ని పాప, ఒక పక్క మా పెద్ద పాప, ఒక పక్క మా వారు ఇంకా చుట్టేలోపుగానే 2-3 లడ్డూలు అయితే లాగిచ్చేశారు. ఇంకా అస్సలైతే మాకు ఏమి ఉండేవి కాదండి చిన్నప్పుడు. ఈ కొబ్బరి లవ్జులో లేదంటే జంతికలో, చకోడీలో, ఇంకా గవ్వలు ఇవే అనమాట మాకు స్నాక్స్ అంటే. ఇంకా అంతకన్నా వేరే ఏమి ఉండే కాదు. 90s కిడ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మాకు చాలా తక్కువే ఉండేవి ఫుడ్స్, కానీ మేము చేసినంత ఎంజాయ్, మేము తిన్నంత తృప్తిగా ఇప్పుడు పిల్లలు అయితే తినలేరు. నిజంగా నాకైతే ఆ రోజులైతే వాళ్ళు గుర్తొచ్చేసినాయి అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది? డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాయ్, టేక్ కేర్.